మాట అనింది అమ్మయ్య నాగలత్వము ఇంకా నీకు నాకు రోడ్డు మొదలైంది అనింది. రోడ్డు మొదలైంది అమ్మయ్య నేను రాలేదు. పాయసం తెచ్చినారు పీరు తాగవా నువ్వు అడిగినావంట కదా ఏమో వాళ్ళు పాయసం తెచ్చినారు తాగంటే వద్దమ్మా నాకు ఇష్టం తినలేను అని మళ్ళీ అన్నమని వేసుకొస్తారులే అంటే మన అమ్మ వేసుకొచ్చి కదా కొంచెం తినిందంట అంతా 2 మెతుకులు మాట్లాడేయాలని తిన్నామంటే లేదమ్మా నాకు ఇంకా అయిపోయి రుణం తీర్పాయనేమో నాకు ఈ అన్నానికి తీరిపోయిందని చెప్తుంది అమ్మ. అంటే ఖచ్చితంగా చాలా సార్లు అనింది. ఇంక ఈ పాటకి నేను పోతాను అని తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడింది. నువ్వు చెప్పిన పొద్దున సాయంకాలం మధ్యాహ్నం బాగా చేసుకోవాలి. భగవంతుడు ఒకరు తిరిగి వస్తాడు అవ్వ బాగా అని అనుకున్నాను నేను. అయిపోయి మా ఫస్ట్లో అవా నువ్వు ఎన్నాళ్ళ మాత్రలు వేసి పెట్టింటే లేదు స్వామి నేను పుట్టినా పొద్దుంటే మాత్రలు మళ్ళీ నేనేమంటే ఎప్పుడు హాస్పిటల్కి పోయినా సార్ మాత్రలు వాడినలాగా వా ఉండవా అని చెప్పింది ఇంజక్షన్ వేసా. ఇంజక్షన్ వేసి ఎంత అయిందప్పా అడుగుమ్మా అని ఎంత అయింది సార్ అంటే 100 రూపాయలు అవ్వా అని అంతలేక ఎవరో లోపలికి వచ్చింది. నువ్వు వద్దులేవ్వా బాగుండారవ్వా బాగుండారా బాగానే ఉన్నప్పని ఉండిపోద్దమ్మా. మళ్ళీ అంతలేక వాళ్ళు వద్దంటే మళ్ళీ సారా ఉండండమ్మా అని మరి అట్లా ఉసురుకోండమ్మా. లక్ష్మి నేను మాత్రం చూసిందా స్వామి అంత రోతగా లేకుండా ఎంత క్లీన్గా ఎంత బాగా వచ్చిందో నమ్మ. మా 3 దఫాలు కూర్చుని ఇంకా లచ్చిన దఫాలు ఇంటి ఏమని లేవతున్నాం 2 దఫాలు అన్నీ వేరేస్తా అంటే భయం పెద్ద మాకంతా సైలెంట్గా ఉండండి కొట్లాడతాన్ని అన్నీ పోయింది అంతే. మళ్ళీ పట్టుకొచ్చి ఏమంటు చూడు లక్ష్మి పని నీళ్ళు పట్టేసంటే పని లాస్ట్ వరకు ఆధారపడుకోకుండా నేను మాత్రమే నన్ను నీళ్ళు ఎత్తుకొచ్చేనింది అన్నం అంత పెట్టుకొచ్చేనింది అన్ని లోపల పెట్టుకునింది. అయినా తేపొద్దు అయిన అనుకోవాలా ఆట అయిపోయి ఇబ్బంది పెట్టలే తినుకోకుండా తిన్నారు కదా అసలు అన్నం తిని మానేది లేదు. కాఫీ తాగింది ఆ రోజు అంతా బాగుంది. ఒకనాడు ఆ కుక్క గట్టినోడు అలా అయితే ఎన్ని రచ్చినారో ఆ కాదు పొద్దున నిద్రలేసి నుంచే పదమ్మల కుండ పెద్దమ్మ ఆసుపత్రి పదమ్మల అంటే ఎప్పుడు ఇట్లా ఆసుపత్రి అనేది ఇట్లా వాళ్ళు ఉరుస్తుంది అనుకుని పోతే పుణ్యం అక్క అంటే కుక్కలు పెట్టే పుణ్యం లేదా ఆవులకి లక్ష్మి ఆమె టయానికి అందరూ బాగా అయినారు. లక్ష్మి పతానం కదా నేను రూపాయలు చేసేది బాటలు వేసినానమ్మా ఎట్లా నేను వచ్చేది డాక్టర్ వస్తే ఇక్కడికి పెద్దమ్మా మేమమ్మా ఇప్పుడు డాక్టర్ ఆడుంటాను ఇంజనీర్ బాటలు వేసినాడు అంటే అని కూర్చునిపోయింది. అందులేక ఇక్కడ నాకు ఆటో వచ్చా బాబు అవును అట్లా ఆసుపత్రికి వచ్చి సమయం లేదు బాగుండా వచ్చి దూరం వెళ్ళిపోయినాడు ఎంత వచ్చినాడు ఆటో వచ్చి కూర్చోటా అడుచుకుని అయిపోతున్నాడు లక్ష్మి. మళ్ళీ అదే అయితే వచ్చింది